ఆత్మతో ప్రభుని ఆరాధించిన వారు గట్టిగా చప్పలు కొడితే ప్రభుని స్తుతించుదామా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను చెప్దామా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు వినపడటం లేదండి. సో దేవునికి మహిమ కలుగునుగాక. ఇక వాక్యములోకి వెళదాము. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఎందుకనగా మనకివ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యమును ఆలకించుటకు ప్రయత్నించేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఈ సంఘం పేరేం పేరు అమ్మా? దేవాలయము పేరు నేను అడగటలేదండి, సంఘం పేరు. ఎవరైనా మిమ్మల్ని ఏ చర్చికి వెళ్తున్నారు అని అడిగితే ఏమని చెబుతారు? ఆర్, సరిగ్గా చెప్పండి, ఆర్సిఎం చర్చ్. అవునా? ఆర్సిఎం చర్చ్ అంటే ఏంటిది? ఆర్సిఎం చర్చ్ అంటే చాలామంది అంటారు సాంగ్లూరు చర్చి అంటారండి. ఆర్సిఎం చర్చ్ అంటే చాలామంది ఫాదర్ గారి చర్చి అంటారండి. ఆర్సిఎం చర్చ్ అంటే అది సాంగ్లూరు చర్చి కాదండి. ఆర్సిఎం చర్చి అనగా రోమన్ క్యాథలిక్ మిషన్ స్థాపించినటువంటి సంఘాన్ని చర్చి అంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోమన్ కాథలిక్ చర్చిని లేదా రోమన్ కథోలిక్ సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే, ఒకసారి మనము బైబిల్ని ఆధారంగా తీసుకుని చూద్దాం. మత్తయి శుభవార్తలోకి వెళదాం. 16వ అధ్యాయము 18, 19 వచనాలను ఒకసారి ధ్యానం చేసుకుందాం. అమ్మా, కొంచెం మైక్ తీసుకొని చదవగలరా? ఒక్కరు చదవండి. ఎందుకనగా మనము చదివింది అందరికి వినపడినప్పుడు అది అందరికీ వివరించుటకు నేను ప్రయత్నం చేయగలను. చదవండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనము నుండి. నీవు పేతురువి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదవు, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనము చదివినటువంటి వాక్యములో యేసు ప్రభు వారు పేతురు గారితో చెబుతున్నారు, పేతురు నీవు కేఫావి, రాతివి, ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాం. యేసు ప్రభు వారు ముందుగానే పేతురు గారికి అధికారం ఇస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. యేసు ప్రభు వారు అధికారం ఇచ్చారా, లేకపోతే 12 మంది కలిసి ఎన్నుకున్నారా? శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులు కలిసి పేతురుని ఎన్నుకున్నారా, లేకపోతే యేసు ప్రభు వారే పేతురుని శ్రీ సభకు నాయకుడిగా నియమించారా? గట్టి చెప్పండి. యేసు ప్రభు వారే 12 మందిలో ఒకడైనటువంటి పేతురు గారిని నియమించారు. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు పేతురుని మాత్రమే నియమించారు? ఒక చిన్న విషయం చెప్తా వినండి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను అడుగుతున్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏలియా అని, ఎలీషా అని, బప్తిస్మా యోహాను అని, ఇర్మియా అని ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారండి అన్నారు. ఆ తరువాత యేసు ప్రభు వారు అడుగుతున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు.
అప్పుడు పేతురు గారు అంటారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పేతురు, నీకు ఈ విషయాలు తెలియచేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, క్రీస్తు గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, తండ్రి ప్రేరేపణ ప్రకారం క్రీస్తు గురించి తెలిసిన వ్యక్తి ఎవరు అనగా పేతురు గారు. తండ్రి ప్రేరేపణ బట్టి, తండ్రి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈయనంటున్నాడు, అయ్యా నీవు క్రీస్తువయ్యా, సజీవుడైన దేవుడి కుమారుడివైన క్రీస్తు అన్నారు. ఒక సంఘానికి నాయకుడు ఎవరై ఉండాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి తెలిసిన వాడై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారిని ప్రభువే నియమించంటారు, ఓ పేతురు, నువ్వు కేఫావి అనగా రాయివి, ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ కథోలిక సంఘం అనేది క్రీస్తు ప్రభు దగ్గర అధికారమును పొందుకొని, అదుగో ఆ అధికారముతోటి పేతురు ద్వారా స్థాపించబడిన సంఘమే ఇది. అది మాత్రమే కాదు, లూకా శుభవార్తలో 22వ అధ్యాయంలో 32వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కానీ మైక్ తీసుకొని చదవగలరా? లేదంటే నేను చదువుకుంటాను, నాకు వినపడాలి కదా, అందుకని. లూకా శుభవార్త 22వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు స్వయంగా పేతురు గారితో పలికిన మాట, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకును నేను నీ కోసమై ప్రార్థన చేశారు. యేసు ప్రభు అట పేతురు గారి కోసం ప్రార్థన చేశారట. ఏమని ప్రార్థన చేశారు? ఓ పేతురు, నా తండ్రి ప్రభావం వలన నేను సజీవుడైన దేవుడు కుమారుడైన క్రీస్తువని నీవు చెప్పావయ్యా. నీలో ఉన్నటువంటి విశ్వాసం చదరిపోకుండా ఉండుట కోసం ప్రార్థన చేశారట యేసు ప్రభువారు. చదవండి. నీకు హృదయ పరివర్తనము కలుగునప్పుడు, నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను, తప్పు చదవకూడదు, నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు. ఈ పదము ఎందుకు వాడారంటే, పేతురు నేనెవరో తెలియదని 3 సార్లు నువ్వు అబద్ధం ఆడబోతున్నావయ్యా. ఆ తర్వాత పునరుత్థానమైన తర్వాత నా చెంతకు నువ్వు వస్తావు. నువ్వు హృదయ పరివర్తన చెందిన తరువాత నీ సోదరులను స్థిరపరపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అధికారం ఇచ్చారు. ఓ పేతురు, నీవు విశ్వాసములో స్థిరపడిన తర్వాత, నీవు హృదయ పరివర్తన చెందిన తర్వాత నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి 11 మంది సోదరులను నీవు స్థిరపరచు. దేంట్లో? విశ్వాసములో. అలా పేతురు చేత స్థిరపరచబడిన సంఘమే ఈ కథోలిక సంఘం. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్తలో 21వ అధ్యాయంలో 15వ వచనం నుండి చూస్తే, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? నీవు నన్ను వీరికంటే అధికంగా ప్రేమిస్తున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదవా అని సమాధానం ఇచ్చాను. ఎరుగవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ యేసు ప్రభువారు, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారు అంటున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎరుగవా అని అడగల, ప్రేమిస్తున్నావా అని అడిగారు. అవునా? ఎందుకు ఆ మాట అన్నారు? ప్రేమించేవాడే కుటుంబాన్ని జాగ్రత్త పరుస్తాడు.
నీవు నన్ను ప్రేమిస్తేనే నా గొర్రెలను జాగ్రత్తగా చూస్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తేనే నా ఆజ్ఞలను పాటిస్తావు. అందుకే ఒకప్పుడు నేను ఎవరో తెలియదని పలికిన ఓ పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజున ఇక్కడున్న వారిని కూడా దేవుడు అడిగే ప్రశ్న, మీరు దేవుని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా? నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు పాటించాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పరుల సొమ్మును ఆశించకూడదు, పరుల యొక్క దేనిని కూడా మనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రతి పునరుత్థాన దినమున ప్రభు సన్నిధికి రావాలి. ఇవన్నీ కూడా దేవుని ప్రేమించేవారు చేసే పని. అందుకే పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునులే, మనం ప్రేమిస్తున్నామో లేదో తెలియదు, కానీ ప్రేమించేదన్న అధికంగా పాట అయితే పాడతాం అవునా? ప్రేమించేదన్న అని పాడతావు గుళ్ళో, కానీ దేవుణ్ణి ప్రేమించరు. పూర్ణ మనసుతో ప్రేమిస్తానని పాట పాడతావు, కానీ ప్రేమించరు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు చెప్పింది చెయ్యాలా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకూడదు. అందుకే ప్రభు ఏమన్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలని మేపు, కావలి కాయమనలా మేపమని పలికారు. కనుక పేతురు గారికి దేవుడు అధికారం ఇచ్చారు. ఏ అధికారం ఇచ్చారు? తన గొర్రెలని భద్రపరిచే అధికారం ఇచ్చాడు, తన సంఘాన్ని నిలబెట్టే అధికారం ఇచ్చాడు, తన సంఘాన్ని స్థాపించే అధికారం యేసు ప్రభు వారు పేతురు గారికి ఇచ్చారు. హల్లెలూయా. అలా పేతురు హస్తాల మీదుగా స్థాపించబడి స్థిరపరచబడి నడిపించబడుతున్న సంఘమే ఈ కథోలిక సంఘం. దేవుని బిడ్డలారా, క్యాథలిక్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ క్యాథలిక్ అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ప్రపంచమంతటా. క్యాథలిక్ అంటే అర్థం ఏంటంటే వరల్డ్ వైడ్. క్యాథలిక్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచమంతటా దేవుని వాక్యాన్ని బోధించండి అని. మరి ఇది బైబిల్లో ఉందా లేదా అంటే, మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వారు పలికిన మాటలు చూద్దాం. మార్కు 16:15. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేశ దేశాలలో, ఖండ ఖండాలలో, ఊరులో కూడా స్థాపించబడిన సంఘం ఏదైనా ఉన్నది అంటే అది కథోలిక సంఘం. క్యాథలిక్ అంటే యూనివర్సల్, క్యాథలిక్ అనగా వరల్డ్ వైజ్, క్యాథలిక్ అనగా యూనివర్సల్ బిడ్డలారా. కనుక ఈ రోజున కథోలిక సంఘము క్రీస్తు స్థాపించిన సంఘము. కథోలిక సంఘం ప్రపంచమంతటా దేవుని సువార్తను బోధిస్తూ ఆత్మల రక్షణ కోసమై ప్రాకులాడుతూ తపన పడుతూ ఆరాటపడుతున్నటువంటి సంఘం కథోలిక సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకసారి ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు ప్రభు వారు తిరుగుతూ సంచరించింది ఎక్కడ? గలిలియా, సమరియా, యెరూషలేం ప్రాంతాల్లో తిరిగారు. మరి యేసు ప్రభు వారు యెరూషలేములో పేతురు గారికి అధికారం ఇస్తే మరి రోమ్ ఎలా వెళ్ళారు? అసలు రోమ్ వెళ్ళారన్న సాక్ష్యం ఏదైనా ఉందా అని ఎవరైనా అడిగారు. నన్ను ఒకళ్ళు అడిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పేతురు గారు యెరూషలేములో పరిచర్య చేశారు, పేతురు గారు యాంటియోకియాలో పరిచర్య చేశారు, పేతురు గారు బాబిలోనియాలో పరిచర్య చేశారు. అది మాత్రమే కాదు, పేతురు గారు రోము నగరములో కూడా పరిచర్య చేశారు. ఇటలీ దేశములో ఉన్నటువంటి రోమ్ అనే మహానగరములో కూడా ఆయన పరిచర్య చేశారని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తి, ఆయన పేరు విలియం ఏ జార్జ్ గారు. ఏం పేరండి?
గట్టిగా చెప్పండి. విలియం ఏ జార్జ్ గారు అనే ఒక ఆయన మన పునీతుల విశ్వాసము మీద 3 పుస్తకాలు రాశారు. ఎన్ని పుస్తకాలు? మన పునీతులు ఏమంటారంటే మన విశ్వాస బీజాలు నాటిన మన నాయకులు, దేవుని వాక్యమును బోధించిన మన పితామహులు అని అనుకోవచ్చు. ఉదాహరణకి మార్కు గారు, లూకా గారు, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, పౌలు గారు, బర్నబా గారు, సిలాస్ గారు, తిమోతి గారు, ఇక తర్వాత వస్తే జోజప్ప గారు, లేకపోతే పునీత అంతోని వారు, ఫ్రాన్సిస్ షెవరి వారు, ఈ విధంగా చాలామంది దేవుని వాక్యాన్ని బోధించారు. ఇలా దేవుని వాక్యమును బోధించిన ఈ పునీతుల విశ్వాసం మీద ఆయన ఒక పుస్తకాన్ని 3 భాగాలుగా చేస్తూ రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా రాశారు. అందులో ఆయన ఏమని చెబుతున్నారంటే, పేతురు గారు రోము నగరానికి వచ్చారు, రోము నగరములో సంఘాన్ని స్థాపించారు. సంఘమును స్థాపించిన తరువాత అక్కడ ఉన్నటువంటి వారికి పలికారు, నా తరువాత రోము నగరములో ఎవరైతే పీఠాధిపతులుగా ఉంటారో వారు మాత్రమే అదుగో మరి వారసత్వాన్ని పొందుకుంటారని పలికి, పౌలు గారు ఎక్కడైతే చనిపోయారో పేతురు గారు కూడా అక్కడే చనిపోయారు. మరి పౌలు గారు ఎక్కడ చనిపోయారు? రోము నగరములో చనిపోయారు. అదే ప్రదేశంలో పేతురు గారు కూడా చనిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? పేతురు గారు యెరూషలేము, యాంటియోకియా, బాబిలోనియా మీదగా రోము నగరానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ పరిచర్య చేస్తూ చనిపోయారు. పేతురు గారు ఎలా చనిపోయారంటే క్రీస్తులాగా చనిపోయారు. పౌలు గారు ఎలా చనిపోయారంటే బప్తిస్మ యోహాను గారు లాగా చనిపోయారు. అంటే యేసు ప్రభు వారిని ఇలా సిలువ వేస్తే పేతురు గారిని మాత్రం తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి సిలువ వేయటం జరిగింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి అడిగారు, పేతురు గారు రోము నగరానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించారనటానికి గ్యారంటీ ఏంటంటే, అదిగో విలియం ఏ జార్జ్ గారు తను రాసిన పుస్తకంలో తెలియచేశారు. అది మాత్రమే కాదు, పునీత క్లెమెంట్ గారు రోము నగరానికి చెందిన వ్యక్తి. ఆయన అంటాడు, నన్ను పీఠాధిపతిగా 4వ పీఠాధిపతిగా అభిషేకించింది పేతురు గారే. ఆయన అంటాడు, ఇదిగో పేతురు గారు చనిపోయింది ఈ రోము నగరములోనే, ఆ పేతురు గారి పరిచర్య చేసింది కూడా ఈ రోము నగరములోనే అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. ఆయన పేరు పునీత సెయింట్ క్లెమెంట్ ఆఫ్ రోమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటి వరకు చెప్పింది 3 మాటలు చెబుతా. ఒకటి, యేసు ప్రభు వారు తన అధికారాన్ని ఎవరికిచ్చారు? గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరికిచ్చారు? పేతురికి ఇచ్చారు. రెండవది, పేతురు గారు అధికారం పొందుకొని సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాన్ని ఎక్కడ స్థాపించారు? ఎక్కడమ్మా? రోమ్ నగరంలో స్థాపించారు. రోమ్ నగరము నుండి కథోలిక పరిచర్య సాగుతూ ఉన్నది కాబట్టి రోమన్ క్యాథలిక్ మిషన్ అంటారు. అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. అప్పటి వరకు సంఘం ఒకటే, అప్పటి వరకు సంఘం ఒకటే. అంటే ఒకే విశ్వాసము, ఒకే ప్రార్థన, ఒకే రొట్టె విరుచుట, ఇదంతా ఒకటే. బైబిల్ కూడా అదే చెబుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చూద్దాం. వీరు అపోస్తల బోధయందును
వారి సహవాసమందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఈ రోజున ప్రార్థన ఎవరి సహవాసమందు ఉండాలి? అపోస్తుల సహవాసమందు ఉండాలి. అపోస్తుల సహవాసము ఎవరి సహవాసం? క్రీస్తు సహవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనట మనం 4వ అధ్యాయంలో 32వ వచనంలో చూస్తే అక్కడ వాక్యం ఈ విధంగా పలుకుతుంది. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచు ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసుల సంఘం ఒకే హృదయం, ఒకే మనస్సు, ఒకే విశ్వాసం. అక్కడ చూడండి, విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఎన్ని విశ్వాసాలు ఉండాలి? ఒకటే రెండా? వినపట్ల. సంఘానికి ఎన్ని విశ్వాసాలు ఉండాలి? ఒకటా రెండా? ఒకటేనా? సంఘం అంతా ఏక మనసుతో ఉండాలా? రెండు మనసుతో ఉండాలా? వెరీ గుడ్. మరి ఈ రోజున ఒకే విశ్వాసం సంఘంలో ఉందా? ఒకే హృదయం సంఘంలో ఉందా? తల్లిది ఒక విశ్వాసం, తండ్రిది ఒక విశ్వాసం, భర్తది ఒక విశ్వాసం, భార్యది ఒక విశ్వాసం, బిడ్డలది మరొక విశ్వాసం. అంటే ఒకే విశ్వాసం లేదు, ఒకే మనస్సు లేదు, ఒకే హృదయం లేదు, ఒకే ప్రార్థన లేదు, ఒకే భక్తి లేదు. మరి ఒకే దేవుడు అన్న ఉన్నాడో లేడో నాకైతే తెలియదు. ఒకే మనసు అయితే ఒకే దేవుడు ఉంటాడు, ఒకే హృదయం అయితే ఒకే దేవుడు ఉంటాడు, ఒకే విశ్వాసం అయితే ఒకే దేవుడు ఉంటాడు, ఒకే ప్రార్థన అయితే ఒకే దేవుడు ఉంటాడు, ఒకే వాక్యం అయితే ఒకే దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 12 మంది విశ్వాసం ఒకటే, 12 మంది శిష్యుల ప్రార్థన ఒకటే, 12 మందికి దేవుడు ఒకటే, 12 మంది విరిచిన రొట్టె కూడా ఒకటే. ఈ రోజున ఒకటిగా లేరు, ముక్కలైపోతున్నారు. విశ్వాసం ముక్కలైంది, వాక్యము ముక్కలవుతుంది, ప్రార్థన ముక్కలవుతుంది. మేము గొప్ప అంటే మేము గొప్ప, మాది గట్టిదంటే మాది గట్టిదంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ శిష్యులు చూడండి ఏమన్నారు? విశ్వాసుల సంఘము ఒకే మనస్సు. ఎన్ని మనస్సులు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనస్సట? ఒకే మనస్సుతో. తర్వాత ఒకే హృదయం. ఒకే దేవుడు నీలో ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? ఒకటిగా ఉంటుంది. ఒకే దేవుడు నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసం కూడా ఒకటిగానే ఉంటుంది. ఒకే దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన కూడా ఒకలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదు, చదవమ్మా. వారికి చెందిన ఆస్తిపాస్తులను అమ్మి ఇది నా సొంతం అని ఎవడు చెప్పుకోవటానికి లేదు. హల్లెలూయా. ఇది నా సొంతం, ఇది నాది అని ఎవరు అనకూడదట. అందుకే దేవుని బిడ్డలారా, మరి మొదటి పేతురు గారి సంఘాన్ని స్థాపించిన తరువాత ఆస్తి ఒకటే, విశ్వాసం ఒకటే, ప్రార్థన ఒకటే, మనసు కూడా ఒకటే. మరి ఒకటిగా ఉన్న ఈ సంఘం ఎందుకు విభజించబడింది? ఒకటిగా ఉన్న ఈ సంఘం ఎందుకు ముక్కలయ్యింది? ఒకప్పుడు ఒకే కుటుంబంగా ఇక్కడికి వచ్చే మీరు ఎందుకు విభజించబడ్డారు? తప్పు దేవుడిదా? తప్పు ఫాదర్ గారిదా? తప్పు సంఘ పెద్దలదా? తప్పు ఉపదేశదా? తప్పు మీదా? ఏమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెబుతుంది అనంటే, మొట్టమొదటిది, ఒక సంఘము ఒకే విశ్వాసం లేకుండా, ఒకే హృదయం లేకుండా, ఒకే మనస్సు లేకుండా, ఒకే
ఆస్తు అనేది లేకుండా ఉండటానికి కారణాలు చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. విగ్రహారాధన, మాంత్రిక శక్తి. అమ్మా నాకు వినపట్ల, నేను చదువుకుంటాలే, ఉండండి అమ్మా. నేను ఎందుకు మిమ్మల్ని చదవమంటున్నానంటే, కొంతమంది బైబుల్ లేకుండా వచ్చారు. విగ్రహారాధన, చూడండి బైబిల్లో జాగ్రత్తగా 20వ వచనం. విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, ఇవి కారణాలు, మరేది కాదు. సంఘం ఒకటిగా ఉన్న సంఘం ఎందుకు చీలిపోయిందంటే కారణము విగ్రహారాధన, మాంత్రిక శక్తి, గొడవలు, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, తర్వాత వర్గతత్వాలు. వీటి వల్లట సంఘం విడిపోయేదట. ఏ సంఘములో అయితే శత్రుత్వం ఉంటుందో ఆ సంఘం ఐక్యంగా ఉండదు. ఏ సంఘములో అయితే కలహాలు ఉంటాయో ఆ సంఘం ఐక్యంగా ఉండదు. ఏ సంఘం అయితే అసూయ, క్రోధం ఉంటుందో ఆ సంఘం ఐక్యంగా ఉండదు. ఏ సంఘంలో స్వార్థం ఉంటుందో ఆ సంఘం ఐక్యంగా ఉండదు. ఏ సంఘంలో అయితే కలహాలు, గొడవలు ఉంటాయో అది ఐక్యంగా ఉండదు. హల్లెలూయా. ఇంకొకటి ఉంది, ఏ సంఘంలో అయితే వర్గాలు ఉంటాయో ఆ సంఘం ఐక్యంగా. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో 2-3 వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆ వర్గాల వాళ్ళకి గొడవలు అయ్యాయి. ఏమయ్యాయి? గొడవలు అయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు అయ్యాయి. గొడవలైన సంగతి విచారణ గురువులకి తెలియదు. అయితే ఒక ఆదివారం రోజున విచారణ గురువులు దేవాలయంలో దివ్య బలి పూజ సమర్పించడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వర్గం వారేమో ఒక మూలను కూర్చున్నారు, ఇంకొక వర్గం వారు బయట కూర్చున్నారు, ఇంకొక వర్గం వారు ప్రార్థనకు రావటమే మానేశారు. విచారణ గురువులకి సందేహం వచ్చింది, అనుమానం వచ్చింది. ఏం జరిగింది ఏందని అడిగితే, అయ్యా మా సంఘంలో కొన్ని వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల వారు బయట గొడవాడుకున్నారు. ఏ గొడవ తెలిసింది? పార్టీ గొడవలు. ఏ గొడవలండి? పార్టీ గొడవలు. ఆ గొడవలన్నీ తీసుకొచ్చి గుళ్ళో వేసి రుద్దుతున్నారండి అన్నారండి. ఓ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, బయట గొడవలు దేవుని మీద వేసి రుద్దకండి. ఒక సంఘం అనేది విభజించబడిందంటే ఆ దేవుని దేహము ముక్కలైనట్టే. సంఘం అనగా ఎవరు? క్రీస్తు దేహమే సంఘం. క్రీస్తు జ్ఞాన శరీరమే సంఘం. జ్ఞానస్థానము పొందిన వారందరూ, బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తు దేహంలో భాగమయ్యారు. మరి ఈ రోజున కక్షల వల్ల, వర్గాల వల్ల, త్రాగుబోతనం వల్ల, మాత్సర్యం వల్ల ఈ సంఘం అనేది విడిపోయిందంటే మీరు అనుకుంటారు మేము బాగానే ఉన్నాము అండి అనుకుంటారు. నిజం చెప్పాలంటే సంఘము నుండి విడిపోయిన వారు ప్రాణరహితులు అనొచ్చు. ఎందుకని? క్రీస్తు నుండి వేరు నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరు నాతో ఉంటారో వారు అధికంగా ఫలిస్తారు, ఎవరు నాతో ఉండరో వారు అధికంగా ఫలించరు. నువ్వు ఫలించటం లేదు అంటే నీవు క్రీస్తు దేహంలో భాగము కాదు. క్రీస్తు దేహంలో భాగము కాదంటే సంఘములో భాగము కాదేమో ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు గారు ఇంకొక మాట అంటారు. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివితే అక్కడ విషయం దేవుడు తెలియచేస్తున్నారు.
4వ అధ్యాయం 1వ వచనం నుండి. దొరకలేదా? కొత్త నిబంధనలో ఉంటుంది, పాత నిబంధనలో కాదు. మీ మధ్యలో ఇన్ని యుద్ధాలు, పోట్లాటలు ఎట్లాగొచ్చాయి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. ఎందుకు సంఘములో విభజన? ఎందుకు సంఘములో వేరు చేయబడ్డావు? దేవుని మీద ప్రేమతోనా? కాదు కాదు కాదు. మీ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, మీ మధ్యలో పోట్లాటలు జరుగుతున్నాయి. అది మీ శరీరమందు దాగి ఉండి గొడవలు పెట్టుకోండి అని మీలో హెచ్చరిస్తూ ఉంది. అందుకే సదా కలహించుచు వ్యామోహం నుండి కదా. చదవమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ పొందటం లేదు కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంపటానికైనా కూడా వెనకాడరట. తర్వాత చదవమ్మా. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు కనుక మీరు కోరుకున్నది జరగటల్లా, మీరు అనుకున్నది జరగటల్లా. అందుకే గొడవలు పెడుతున్నారు, గొడవలు పడుతున్నారు. గొడవలు పడి కావాలని సంఘాన్ని విభజిస్తున్నారు. ప్రేమతో చేసేది కాదు, అసూయతో చేసేది. ప్రేమతో చేసేది కాదు, స్వార్థంతో చేసేది. ప్రేమతో చేసేది కాదు. మరి ఎందు నిమిత్తం చేస్తున్నావో కలహాలు పడి విభజించబడుతున్నావని వాక్యం. మీకేమి కావలినో వాని కొరకై దేవుని అర్థించకపోవట చేతనే మీకు కావలసిన వాటిని పొందుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక మాట చెప్తా. ఐక్యంగా ఉన్న సంఘం, ఒకే మనస్సు ఒకే విశ్వాసంగా ఉన్న సంఘం ఎందుకు విభజించబడిందంటే ఒకే ఒక మాట, మానవుని స్వార్థం వలన. తన స్వార్థం వలన మాత్రమే విభజించబడింది. ఏంటిది ఆ స్వార్థం అంటే? రోమీలకు రాసిన లేఖలో 16వ అధ్యాయంలో, రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 17 నుండి చదువుకుందాం. సోదరులారా, మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నా, చీలికలు పుట్టించే వారిని గూర్చియు ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయు వారిని గూర్చియు జాగ్రత్తగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉండాలా. చీలికలు పుట్టించేవారు దేంట్లో? కుటుంబంలోనా, సంఘములోనా? సంఘములో చీలికలు పుట్టించే వారిని గూర్చియు విశ్వాసాన్ని తలక్రిందులు. కథోలికుల దగ్గరికి వచ్చి ఒకటే అంటారు. ఏంటి చెప్పండి? మీకు రక్షణ ఉందా లేదా? వాళ్ళు అనేది చీలికలు పుట్టించేవారు అంటారు, ఆర్స్యములో రక్షణ అదేదో వాళ్ళు ఇచ్చినట్టుగా. రక్షణ అనేది నువ్విస్తే వచ్చేది కాదు. రక్షణ ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందుతారో వారు రక్షింపబడినవారు. మరి మీ అందరికీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజం ఇచ్చినప్పుడు రక్షింపబడ్డారా లేదా? మరి రక్షింపబడినప్పుడు ఎవరో వచ్చి మీకు రక్షణ లేదంటే ఎందుకు సంఘమును వదిలేళ్తున్నారు? అసలు రక్షణ ఎలా పొందామో మీకు తెలిస్తే కదా అంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమంటారు తెలుసా? మీకు రక్షణ లేదు, ఎందుకని మీ మీద చిలకరిస్తున్నారు. చిలకరించే బాప్తిజం వల్ల రక్షణ లేదు అంటారు. నేనేమంటానంటే, బాప్తిస్మ యోహాను గారు ఒక మాట అంటారు,
ఒకడు ఇదిగో నేను మిమ్మల్ని నీటితో స్నానం చేయిస్తున్నాను, నా తరువాత వచ్చే వ్యక్తి మిమ్మల్ని ఆత్మతో స్నానము అనగా దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు మనల్ని ఆత్మతో స్నానం చేయిస్తారు. ఈ రోజున నీకు కావలసిన బాప్తిజం నీటి బాప్తిజం కాదు, ఆత్మ బాప్తిజం. యేసు ప్రభువారు ఏమంటారు తెలుసా? నికోదేముతో ఏమంటారు తెలుసా? ఇదిగో ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించడనే తప్ప అని అంటారు. అంటే ఈ రోజున మనకు కావలసిన బాప్తిజం ఆత్మ బాప్తిజం. కానీ వాళ్ళు ఏమంటారు? మిమ్మల్ని నీటిలో ముంచి లేపలేదని, అందుకే మీకు రక్షణ లేదని విశ్వాసాన్ని తలక్రిందులు చేస్తారు. హల్లెలూయా. చీలికలు పుట్టి వంచు వారి గురించి, తర్వాత విశ్వాసాన్ని తలక్రిందులు చేయువారి గురించి జాగ్రత్త. వాళ్ళు ఇంకొకటి చెప్పేది ఏంటంటే మరియమ్మ గారిని తీసుకొస్తారు. ఎవరిని తీసుకొస్తారు? మరియమ్మ గారిని తీసుకొస్తారు. మరియమ్మ గారిని తీసుకొచ్చి ఏమంటారంటే, మీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు అంటారు. అవునా? అవునా కాదా? మమ్మల్ని అడిగారండి అన్న వాళ్ళు చప్పలు కొట్టండి. నిజం చెప్పండిలే, నేనేమన్నా. వెరీ గుడ్. ఏ ఆరాధన చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారండి అని అంటున్నారు. ఓకేనా? ఓ ప్రశ్న అడుగుతా. విగ్రహారాధన అంటే ఏంటిది? దేవుడు కానటువంటి దానిని దేవుడులాగా, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు కాని దానిని దేవుడులాగా ఆరాధించేదే విగ్రహారాధన. మరియ తల్లిని ఏ రోజైనా మీరు దేవుడు కాని దేవత కాని అన్నారా? అన్నారా? అనలా. జోజప్ప గారిని ఏ రోజైనా దేవుడు అని అన్నారా? అనలా. రెండోది, మరియా నీకు వందనము అన్నామా, లేదా మరియమాత నీకు ఆరాధన అన్నారా? వినపట్ల నాకు. మరియమాత నీకు ఆరాధన అన్నారా? మరియమాత నీకు వందనం అన్నారా? ఏరి పంతులు గారు ఏరి మంగళవార్త జపం చెబుతున్నారు. నేను వచ్చేటప్పుడు దేవప్రసాదం చేత అటు మరియమ్మ వందనం ఏళ్ళ వారు మీతో ఉన్న స్త్రీల లాస్ట్మణ పరిశుద్ధ మరియమ్మ స్త్రీ ఏం చెబుతున్నాడు అర్థం కాదు నాకు. మాస్టర్ కొద్దిగా చిన్నగా చెప్పండి అని వచ్చి చెప్తే దేవప్రసాదం చేత అటు మరియమ్మ వందనం ఏళ్ళ వారు మీతో ఉన్న స్త్రీల లాస్ట్మణ పరిశుద్ధ మరియమ్మ స్త్రీ. విచారణ ఫాదర్ గారు వచ్చి వెనక కూర్చొని నిదానంగా చెబుతున్నారు, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని. ఆయన నిదానంగా చెప్పి ఈయన స్పీడ్గానే చెబుతుండు. ఎందుకు చెబుతుండు తెలియదు, ఏం చెబుతుండు తెలియదు. కానీ అక్కడేమని తెలుసా? దేవవరప్రసాదము చేత. ఏ వరం అండి? ఎవరి వరం? అనుగ్రహ పరిపూర్ణరాలు. ఏ అనుగ్రహం తెలుసా? దేవుని అనుగ్రహం. దేవుడు మాత్రమే ఇస్తాడు. అది ఏ అనుగ్రహం? పరిపూర్ణమైన దేవుడు తన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మరియకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చాడు? పరిపూర్ణమైన దేవుడు ఆమె గర్భాన్ని అడుగు పెట్టబోతున్నాడు. పరిపూర్ణమైన దేవునికి ఆమె తల్లిగా ఉండబోతుంది. పరిపూర్ణమైన దేవుణ్ణి నవమాసాలు మోయబోతుంది. పరిపూర్ణమైన దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతుంటే తన వంతు సహాయం. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాల అని దేవదూత పలికినట్లుగా దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ నీకు ఆరాధన. అదేగా మీరు చెప్పేది. మరి ఏమంటారు? వినపడలా నాకు. చెప్పండి, మరలా చెప్పండి, మొత్తం చెప్పండి. ఏమందనం? దైవ వరప్రసాదము చేత నిండిన మరియా వందనం అన్నావా, ఆరాధన అన్నావా? ఓకే, నిన్నున మరియమ్మ వందనం. తర్వాత దేవుడు నీతో ఏలినవారు నీతో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడ్డావు. ఎందుకు ఆశీర్వదింపబడ్డావు? ఆమె దేవునికి
ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, దేవుడు ఆమెను మాత్రమే తల్లిగా ఎన్నుకున్నారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని చెప్పండి. రాదా మీకు జపం? మరి ఇందాకలో మైక్ తీసుకొని మైక్ హూ అని అంటున్నారు, ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏమన్నారు చెప్పండి? పాపాత్ములమైన మా కొరకు రాదా ఇప్పుడును మంగళవార్త చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. నిదానంగా చెప్పండి, పరిగెత్తగాకండి. చెప్పండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును ఎల్లప్పుడూ ఇప్పుడును మా మరణ ప్రార్థించమన్నావా, ఆరాధిస్తున్నావా? మరి ఎవరైనా అడిగితే చెప్పారా? ఇది నీకు తెలియదు. నీ విశ్వాసాన్ని తలక్రిందులు చేస్తారు. అప్పుడు సంఘంలో ఏం పుట్టినట్టు? చీలిక పుట్టినట్టు. అవునా? నీ విశ్వాసమును తలక్రిందులు చేయువాని గురించి జాగ్రత్తగా ఉండండి. రక్షణ లేదంటారు, విగ్రహారాధన లేదంటారు, స్వస్థత లేదంటారు, వాక్యము లేదంటారు, ప్రార్థన లేదంటారు, జీవము అవేవి కాదండి. ప్రభు శరీర రక్తాలు తినటం వల్ల దేవుడు నిన్ను జీవంతో నింపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఐక్యంగా ఉన్న సంఘములో చీలికలు ఎందుకు వచ్చాయంటే స్వార్థం. ఏంటా స్వార్థం అంటే? చదవండి అక్కడ. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 17వ వచనం నుండి. అట్టి వారు మీరు పొందిన ఉపదేశములను విరుద్ధముగా నుందురు. మొట్టమొదటి చదువు తల్లి. సోదరులారా మేము ఇట్లా అర్థించుచున్నాను, మిమ్మల్ని ఇట్లా అర్థిస్తున్నాను, చీలికలు పుట్టించు వారిని గూర్చియు ప్రజల విశ్వాసములను తలక్రిందులు చేయు వారిని గూర్చియు జాగ్రత్తగా ఉండుడు. ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? నా ఊర్లో ఉన్నట్ట ఒక ఉపదేశ గారు ఉన్నారట. ఎవరు? ఉపదేశ గారు ఉన్నట్ట. ఆ ఉపదేశ గారట బాగా బైబిల్ చదువుతారట, బాగా బైబిల్ చెబుతారట. ఒకరోజు అడిగాడట, స్వామి నేను కూడా వాక్యం చదువుతాను స్వామి అంటే, అయ్యా దివ్య బలి పూజలో వాక్యం నువ్వు చెప్పకూడదయ్యా, అభిషక్తులు మాత్రమే చెప్పాలి, ఎక్కడైనా చెబుదువు గానిలే అని అంటే ఆయన ఈగో హర్ట్ అయిందట. ఏం హర్ట్ అయింది? నీకన్నా నేనే బాగా చెబుతాను, నీకన్నా బాగా ప్రార్థన నేనే చేస్తాను, నీకేమొచ్చు అని చెప్పి బయటికి వెళ్ళి మరొక సంఘాన్ని స్థాపించారట. ఇది తప్పు కాదా? ఇది పాపం కాదా? విశ్వాసమును తలక్రిందులు చేయుట కానీ, నీ స్వార్థం కోసం కానీ ఏ సంఘాన్ని మనం విభజించకూడదు, ముక్కలు చేయకూడదు. అది స్వార్థం, అది పాపం. చదవండి. అట్టివారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగా ఉందురు. వారికి దూరముగా ఉండుడు. ఎవరికి దూరంగా ఉండాలా? వాళ్ళకి. సంఘములో చీలికలు పుట్టించే వారికి మనం ఎలా ఉండాలా? దూరంగా ఉండాలా. మరి మన సహవాసం, మన ఇంటోళ్ళు, మన ఇంటి పేరటోళ్ళు అందరూ ఇక్కడికి రండిరా, లేదా మన వర్గం వాళ్ళందరూ ఇక్కడికి రండిరా, లేదా మన ముఠా వాళ్ళందరూ ఇక్కడికి. ముఠాలు ప్రకారం సంఘ స్థాపన జరగకూడదు, విశ్వాసమును బట్టి సంఘ స్థాపన జరగాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇంటి పేరును బట్టి, ముఠాలను బట్టి, లేకపోతే గోత్రాలను బట్టి, వర్గాలను బట్టి సంఘ స్థాపన జరిగితే అది దేవునికి ఇష్టమైంది కాదు.
నీవు సంఘాన్ని స్థాపించాలనుకుంటే, ఎక్కడైతే వాక్యము బోధించబడటం లేదో, ఎక్కడైతే రక్షణ లేదో, ఎక్కడైతే యేసు ప్రభు గురించి తెలియదో, ఎక్కడైతే నిజమైన దేవుడి గురించి తెలియదో, అక్కడికి వెళ్ళి సువార్తను బోధించి అన్యులకు రక్షణ ఇస్తేనే అది నిజమైన పరిచర్య. హల్లెలూయా. చదవమ్మా. ఏలైనా అట్టివాడు తమ పొట్టలకే గాని. దేనికోసమట? అట్టివాడు సంఘములో చీలికల పుట్టించువారు, విశ్వాసమును తలక్రిందులు చేయువారు, వాదోపవాదను చేయువారు, అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సేవ చేసేవాళ్ళు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున విశ్వాసులు కూడా అండి, దేవుడి దగ్గర దేవుడి కోసం ప్రార్థనకి వెళ్తున్నావా, స్వస్థత కోసం వెళ్తున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యమైన వాక్యం కోసం రండి, సజీవుడైన దేవుడి కోసం రండి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి ధనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే మనము యాకోబు గారు రాసిన లేఖలో 6వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. ఈ చదువుకొని మనం ముగించుకుందాం. పునీత పౌలు గారు తిమోతికి, నేను యాకోబు గారు అని చెప్పినట్టున్నాను, తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు యథార్థ పలుకులను, ఒక్క యథార్థ పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానిని విరుద్ధమగు సిద్ధాంతములను బోధించి ఏ వ్యక్తి అయినను జ్ఞానశూన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థ పలుకులకును దైవభక్తికి అనుకూలమగు బోధనను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించే ఏ వ్యక్తి అయినా శూన్యుడు, పొగరిబోతు, అట్టివానికి వాగ్దీవాదములు తప్ప మరేది ఉండదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యాన్ని అంగీకరించకుండా, అమ్మా బయటికి తీసుకెళ్ళి ఒక్కబోస్తుంది కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది బైబిలులోనటువంటి లోతైన విషయాలని తెలియక వాదోపవాదన చేస్తూ ఉంటారు. ఈ వాదోపవాదన చేసి మరి సంఘాన్ని విడగొడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి వాదోపవాదన, సత్యం తెలియదు ఒకటి చెప్పి నేను ముగిస్తా, సరేనా? చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు వారిని నీటిలో ముంచి జ్ఞానస్థానం ఇచ్చారు కదా, మిమ్మల్ని నీళ్ళల్లో ముంచి ఎందుకు లేపటం లేదు అని వాదోపవాదన జరుగుద్ది. ముందు యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిజం తీసుకున్నారో మనకి తెలియాలి. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ఏంటి అది? యువతి గర్భవతి ఉంటుంది, కుమారుని కంటుంది,
ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అయితే ఆ ప్రవచనం మరియ ద్వారా నెరవేరింది. నెరవేరిన తర్వాత చాలామంది యూదులు యేసే దేవుడని నమ్మల, యేసే మెస్సయ్య అని నమ్మల, యేసే లోకరక్షకుడని తెలియదు. అక్కడి వరకు ఎందుకు, బప్తిస్మ యోహాను గారికి కూడా యేసు ప్రభు వారు ఎలా ఉంటాడో తెలియదు. ఇజ్రాయేలు ప్రజలు లోకరక్షకుడు కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఆయన ఎలా ఉంటాడో తెలియదు. మరి తెలియాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు బప్తిస్మ యోహానుతో చెబుతున్నారు, ఓ యోహాను, యోర్దాను నదిలో నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరిపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి రావటం చూస్తావో అతడు నా ప్రియమైన కుమారుడు, అతనిని ఇజ్రాయేలు ప్రజలకు ఎరుక చేయుటకై అతడు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుతున్నాడని వాక్యములో తెలియచేయటం జరిగింది. అంటే యేసు ప్రభు వారు ఇజ్రాయేలు ప్రజలకి లేదా ఆయన కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తెలియచేయటం కోసం, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యాని నేనే అని తెలియచేయటం కోసం తండ్రి దేవుడు మరి బప్తిస్మ యోహానికి తెలియచేసినట్టుగా ఆయన యోర్దాను నదిలో బాప్తిజం పొందారు. మరి ఈ రోజున మనకేమంటారు? యేసయ్య నీళ్ళలో మునిగి లేచారు కాబట్టి మనం కూడా నీళ్ళలో మునిగి లేవాలా, లెగిస్తేనే రక్షణ అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కొన్ని వాదోపవాదనలు జరుగుతూ మన విశ్వాసాన్ని తలక్రిందులు చేసే వారందరూ అజ్ఞానులు అని వాక్యం తెలియచేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, కథోలిక సంఘం అనగా క్రీస్తు స్థాపించిన సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విశ్వాసాన్ని ఎవరు తలక్రిందులు చేసినా, ఈ విశ్వాసాన్ని ఎవరు వ్యతిరేకించినా మనము దానిని జాగ్రత్తగా పరిశీలించి అందులోని సత్యాన్ని గ్రహించి వాక్యానుసారం జీవించుటకు ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన